కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజేంద్రనగర్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం 44 కోట్ల నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారని కార్పొరేటర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ధృవీకరించి ఈరోజు ఆర్టీఏ చట్టం ద్వారా ఇచ్చిన నిధులు ఇచ్చిన సమాచారం మాత్రమే అనేది మీరు గమనించాలా. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సొమ్మొకరిది సోకొకరిది అనే విధంగా ఈ కార్యక్రమం ఈ యొక్క వాస్తవాలు ఉన్నాయనే ఉద్దేశించి మేము రాజేంద్ర నియోజకవర్గంలో ఈ సొమ్మొకరిది సోకొకరిది అనే కార్యక్రమాన్ని ఈరోజు ఎంచుకొని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అవసరం ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. మీరు గమనించినట్టయితే ఈరోజు ఈ ఆర్టీ ద్వారా వచ్చినది ఈరోజు ఇప్పుడు ఏ విషయాలు అయితే మేము చెప్పబోతా ఉన్నానో, ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ నిధుల గురించి నేను చెప్పబోతా ఉన్నామో ఇవి ఏవి కూడా ఉట్టి మాటలు కాదు, ఏదో రాజకీయ విమర్శలు కాదు. పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ధృవీకరించి